హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము సూపర్ అయిన హెన్నా హెయిర్ డే చూడబోతున్నామండి. ఈ ఒక హెన్నా హెయిర్ డే అనేది మనం న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసేస్తున్నాము. ఇలా ఒక న్యాచురల్ హెన్నా హెయిర్ డే మీరు వాడడం వల్ల మీ తెల్ల జుట్టు అంతా మంచిగా నల్లగా మారిపోతుంది. అదే మాత్రమే కాదండి, ఇంకా మంచిగా హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందండి. సో ఈ ఒక హెన్నా హెయిర్ డై వాడడం వల్ల మీ జుట్టంతా బ్రౌన్గానే మారుతుంది. అంటే త్వరగానే తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి 2 రోజులు 3 రోజులు అని చెప్తున్నారు. వాళ్ళ కోసమే ఈ ఒక ప్రత్యేకమైన వీడియో వేస్తున్నానండి. ఈ వీడియోలో నేను చెప్తున్న ప్రాసెస్లో చెప్తున్న మెథడ్లో మీరు హెన్నా హెయిర్ డై ప్రిపేర్ చేసి వాడుతుంటే మీకు 100% సొల్యూషన్ దొరుకుతుంది. అంటే మీ జుట్టు అంతా మంచిగా నల్లగా మారిపోతుందండి. అసలు బ్రౌన్ హెయిర్ ఉండదు. ఇప్పుడు ఎలా తయారు చేయాలి చూద్దాం రండి. దీనికి ఫస్ట్ నేను మందార పూలు ఒక 8 తీసుకుంటున్నానండి. ఈ ఒక మందార పూలు అనేది మనం ఫ్రెష్గా మన తోటలో నుంచి తెచ్చుకున్నానండి. అవునండి, ప్రతి ఇంట్లో మన ఇంట్లో ఉంటుంది కదా మందార పూలు, అందరికీ ఇష్టం కదా. సో ఈ ఒక మందార పూలు అనేది నేను హెన్నా హెయిర్ డే ప్రిపరేషన్కి తీసుకుంటున్నాను. నెక్స్ట్ నేను మునగాకులు ఫ్రెష్గా ఉండేటివి తీసేసుకుంటున్నాను. ఈ మునగాకు అనేది మన ఇంట్లో ఉన్న చెట్టే అండి, చాలా మంచి కాయలు వస్తాయి. ఈ ఒక మునగాకు అనేది మన జుట్టు అంతా మంచిగా నల్లగా మార్పించుకోవడానికి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మారిపోయిన ఆ ఒక నల్లదనం వచ్చేసి అట్లాగే ఒక 2 నెలలకి ఉంటుందండి. నెక్స్ట్ మనం యాడ్ చేసుకుంటున్నది ఏంటంటే కరివేపాకు ఆకు. ఈ ఒక కరివేపాకు ఆకు గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా వీడియోస్లో చెప్తున్నాము. పర్మనెంట్గా మనకు ఏంటంటే మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే జుట్టు అంతా మంచిగా నల్లగా మారిపోస్తుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు యాడ్ చేసేసుకొని మంచిగా మనము గ్రైండ్ చేసేసుకొని వస్తాము. మనము కొంచెం నీళ్ళుగానే ఉండాలి, అంటే మరీ పేస్ట్ కాకుండా కొంచెం నీళ్ళుగా ఉండాలి. ఎందుకంటే మనకు ఆ జ్యూస్ అనేది కావాలండి. ఈ జ్యూస్ మనం వాడి మనం హెన్నా హెయిర్ డే అనేది ప్రిపేర్ చేయబోతున్నాము. సో కొద్దిగా నీళ్ళు ఎక్కువగా వేసి నేను గ్రైండ్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు ఒక ఐరన్ ప్యాన్కి నేను వడగట్టేసుకుంటున్నానండి. మనం హెన్నా హెయిర్ డై ఐరన్ ప్యాన్లోనే తయారు చేయబోతున్నాము, అందుకని ఐరన్ ప్యాన్లోనే డైరెక్ట్గా వడగట్టేసుకుంటున్నాను. ఈ ఒక జ్యూస్ అనేది మనము హెన్నా హెయిర్ డై అనేది ప్రిపేర్ చేయబోతున్నాము. సో చాలా బాగా బెస్ట్ రిజల్ట్ అనేది మనకు దొరుకుతుందండి. అంటే ఈ ఒక జ్యూస్లో ఉన్న మనం వాడిన జ్యూస్ కోసం మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు న్యాచురల్ హెర్బల్ అండి. మన హెయిర్కి చాలా బాగా గ్రోత్ అనేది ఇస్తుంది. మంచిగా మన హెయిర్ని లాంగ్గా పొడుగా పెంచుకోవడానికి కూడా మంచిగా సహాయపడుతుందండి. సో ఈ ఒక జ్యూస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, మనం హెన్నా హెయిర్ డై తయారు చేసుకోవడానికి. ఇలా మంచిగా మీరు పిండేసుకోవాలండి. మనకు జ్యూస్ అనేది ఇప్పుడు మంచిగా దొరికిందండి. ఈ ఒక జ్యూస్ మనం వాడి హెన్నా హెయిర్ డై అనేది ప్రిపేర్ చేయబోతున్నాము. ఇలా మనం మామూలుగా నీళ్ళు కలపడానికన్నా ఇలా ఒక హెర్బల్ లీవ్స్ జ్యూసెస్ వేసుకొని కలపడం వల్ల మనకి ఇంకా చాలా మంచి బెనిఫిట్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను హెన్నా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నా జుట్టుకు తగినట్టు 3 స్పూన్లు హెన్నా అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఈ హెన్నా అనేది మన చుట్టూ డెన్సిటీ బట్టి యాడ్ చేసుకోండి. తర్వాత నేను ఉసిరికాయ పొడిలు యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్ల లెక్కన ఉసిరికాయ పొడిలు యాడ్ చేసుకుంటున్నానండి. మంచిగా ఇప్పుడు కలిపేసుకుందాము. మంచిగా కలిపేసుకోండి, అంటే కట్టెలు లేకుండా మంచి కన్సిస్టెన్సీ రావాలి, అప్పటి వరకు మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం యాడ్ చేసుకున్న ఈ ఉసిరికాయ పొడి అయినా హెన్నా పొడి అయినా మన తెల్ల జుట్టంతా మంచిగా నల్లగా మార్చుకోవడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మన హెన్నా హెయిర్ డై ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఈ హెన్నా హెయిర్ డైలో మనం యాడ్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ న్యాచురల్ అండి. ఎట్లాంటి కెమికల్స్ లేవు, సైడ్ ఎఫెక్ట్స్ అనేది అస్సలు ఉండదండి. ఇప్పుడున్న కాలంలో బయట ఉన్న కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ వాడడం కన్నా ఇట్లా ఒక హెర్బల్ హెయిర్ డై ప్రిపేర్ చేసేసి మీరు ఇంట్లో వాడి చూడండి, చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇట్లా కట్టెలు లేకుండా మంచిగా కలిపిన తర్వాత మనము
పొయ్యి మీద కాస్త పెట్టి మనము లైట్గా వేడి చేసుకోవాలండి. అంటే చాలామంది చెప్తుంటున్నారు హెన్నా హెయిర్ డై అప్లై చేయడం వల్ల తలనొప్పిలు, జలుబులు, సైనస్ ప్రాబ్లం, ఫీవర్ వస్తున్నాయని వాళ్ళ కోసమే చెప్తున్నాను. లైట్గా వేడి చేసిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్తున్న విధానంలో మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి. మీకు జలుబు కానీ తలనొప్పి కానీ అస్సలు ఉండదండి. అట్లాగే నల్లగా మారిపోయిన జుట్టు కూడా మంచిగా నల్లగా ఉంటుంది ఒక 2 నెలల దాకా. ఓకేనా. ఇప్పుడు సన్న మంటలో పొయ్యి మీద పెట్టేసుకున్నాను. మంచిగా కలిపేసుకున్న మన హెన్నా హెయిర్ డైని లైట్గా ఉడకపెట్టేసుకుంటున్నాను. కొద్దిగా బబుల్స్ రావాలండి. అప్పుడు వరకు మనం ఉడకపెట్టేసుకుంటే చాలు. ఇలా మీరు ట్రై చేయండి. అంటే ఇలా ఉడకపెట్టేసి కాస్త పక్కన ఉంచేసి తర్వాత మీరు వాడి చూడండి. మీకు తలనొప్పులు ఇంకా ఏమైనా జలుబు కానీ అస్సలు చేయదండి. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. నేను ఆల్రెడీ వాడి చూశాను. మీరు కూడా అట్లాగే వాడి చూడండి. హెన్నా హెయిర్ డై అప్లై చేయలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు కూడా ఇట్లా నేను చెప్తున్న ప్రాసెస్లో మీరు తయారు చేసి అప్లై చేసి చూడండి. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది మీరు కంపల్సరీ తెచ్చుకోవచ్చు అండి. మంచిగా ఇప్పుడు బాయిల్ అయిపోయింది. సో ఈ ఒక హెన్నా హెయిర్ డై అనేది మనకు తయారైపోయిందండి. ఓకేనా. సో ఈ ఒక హెన్నా హెయిర్ డైని ఇప్పుడు కాస్త ఉంచేస్తాము. ఒక 1 అవర్ పక్కన ఉంచేస్తాము. చూడండి, ఇప్పుడు నేను 1 అవర్ పక్కన ఉంచిన తర్వాత నేను చూపిస్తున్నాను. ఎంత మంచిగా రంగు నల్లగా మారిపోయింది చూసారా. అవునండి. మనం 1 అవర్ ఉంచిన తర్వాత ఈ ఒక హెన్నా హెయిర్ డైని మంచిగా మనము ఒక బౌల్లోకి మార్చుకోవచ్చు. చూడండి, చాలా మంచిగా నల్లగా మనకు దొరికింది. మన హెన్నా హెయిర్ డై తయారైపోయింది. అట్లాగే మనము హెన్నా హెయిర్ డైని ఇప్పుడు ఎలా మనం వాడాలి అనేది కూడా నేను చెప్తాను. ఈ ఒక హెన్నా హెయిర్ డైని మీరు ఎలా అప్లై చేసిన తర్వాత ఏం చేయాలనేది కూడా నేను ఇంపార్టెంట్గా చెప్పి ఉన్నాను ఈ వీడియోలో. కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ నేను ఏం చేసుకుంటున్నాను అంటే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను హెన్నాని, అంటే హెన్నా హెయిర్ డైని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. చాలా బాగుంది కదా మన హెన్నా హెయిర్ డై, చూసారా. సో ఎక్కడ దొరకదండి ఇట్లాంటి న్యాచురల్ హెన్నా హెయిర్ డై. సో మరీ గట్టిగా ఉంది అనుకుంటే మీరు ఇంకొంచెం నీళ్ళు కలుపుకోండి లైట్గా. ఓకేనా. చూడండి ఎంత మంచిగా నల్లగా మనకు హెన్నా హెయిర్ డై దొరికేసింది. ఇప్పుడు ఈ హెన్నా హెయిర్ డైని మనం ఎట్లా అప్లై చేసేసుకోవాలి అనేది ముఖ్యమైన విషయము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక హెన్నా హెయిర్ డై అప్లై చేసేదానికి ముందు మంచిగా తలస్నానం చేసేసుకోండి. తలస్నానం చేసిన తర్వాత అంటే ఆయిల్ లేకుండా మరి అంటే ఎక్కడ మురుకులు లేకుండా మంచిగా తలస్నానం చేసేసుకోండి. తలస్నానం చేసిన తర్వాత మీ హెయిర్లోకి ఇలా తీసుకొని స్కాల్ప్లు అంతా మంచిగా పడేట్టు అప్లై చేసేసుకోండి. అప్పుడే హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. అంటే స్కాల్ప్ కూడా మంచిగా యాక్టివేట్ అవుతుందండి. సో ఓకేనా. ఇలా మంచిగా అప్లై చేసిన తర్వాత మీరు మామూలు నీళ్ళలో కడగాలండి. ఓకేనా. ఒక 1 అవర్ ఉంచేసుకోండి. ఒక కవర్ పెట్టి కవర్ చేసేయండి. హెడ్ కవర్ చేసేసిన తర్వాత 1 అవర్ ఉంచేసుకోండి. 1 అవర్ అట్లాగే ఉంచిన తర్వాత మీరు నార్మల్ వాటర్ పెట్టి తలస్నానం చేసుకోవాలండి. ఎందుకు కలర్ చేసుకోవాలంటే గ్రాడ్యువల్గా మన హెయిర్లో అది ఎండుతుంది కాబట్టి చాలా మంచిగా పట్టేసుకుంటుంది హెయిర్లోకి. ప్రతి వీడియోలో నేను చెప్పలేదు, కొన్ని వీడియోలో చెప్పి ఉన్నాను. మీరు ఇలా ఫాలో అయ్యి చూడండి, చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందండి. ఓకేనా. సో మామూలు నీళ్ళు కడగాలండి. అట్లాగే మీరు కడిగిన తర్వాత ఒక 2 రోజులకి ఏం చేయకూడదండి, అట్టే వదిలేయాలి. అంటే ఆయిల్ పెట్టడం కానీ ఇంకా మళ్ళీ తలస్నానం చేయడం కానీ అట్లా ఎట్లాంటి విషయము మీరు అస్సలు చేయకూడదండి. ఒక 2 రోజులు మీరు కంపల్సరీ వెయిట్ చేయాలి. ఎందుకంటున్నారా, ఈ హెన్నా హెయిర్ డై అనేది లైట్గా స్లోగానే పనిచేస్తుంది అనమాట. అప్లై చేసిన వెంటనే నల్లగా మారదు. అప్లై చేసిన తర్వాత ఒక 2 రోజులు ఆగండి, చాలా మంచిగా నల్లగా మారిపోతుంది మీ జుట్టు అంతా. అలాగే ఈ బ్లాక్నెస్ కూడా మంచిగా ఒక 2 మంత్స్కి అట్లాగే ఉండిపోతుందండి. ఓకేనా. నెక్స్ట్ నేను చెప్పాను కదా 2 డేస్ మీరు ఏం చేయకూడదని. 2 డేస్ తర్వాత ఏం చేయాలంటే మీరు మంచిగా ఒక హెయిర్ డై ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి. హెయిర్ అంతా మొత్తం చేతి నిండగా తీసేసుకొని మంచిగా స్కాల్ప్లో పడేటట్టు అప్లై చేసేసి మసాజ్ చేయండి. మసాజ్ చేసి స్ట్రోక్స్ తెలుసా అంటే స్ట్రోక్స్ కూడా ఇచ్చుకోండి. చాలా మంచిగా అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ వదిలేయండి. నేను చెప్తున్న ఈ హెయిర్ డై ఆయిల్ అనేది 2 డేస్ తర్వాత మీరు అప్లై చేసుకోవాలి. ఓకేనా. మంచిగా 1 అవర్ వదిలేసిన తర్వాత మీరు షాంపూ పెట్టి కడగవచ్చు. ఇట్లా
ఇట్లా చేస్తే చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందండి. ఓకేనా? ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటే మీరు అందరూ మన వీడియోస్ని లైక్ చేసేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.